ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ సమయంలో నాయన మీ మాటలను ధ్యానం చేయడానికి సిద్ధపడుతూ ఉండగా మా అందరితో మీరు మాట్లాడమని, మీ స్వరాన్ని మాకు వినబడినివ్వమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. మనుషుల మాటలు నిరర్ధకం నాయన, ఏ మనిషి మాటలు ఎందుకు పనికిరావు, కానీ నాయన మీరు మాట్లాడితే మాకు జ్ఞానం వస్తుంది, మీరు మాట్లాడితే మాకు మేలు కలుగుతుంది, మీరు మాట్లాడితే మేము ఆత్మీయంగా వర్ధిల్లుతాం నా ప్రభువా. అలాంటి మీ స్వరాన్ని మాకు అందరికీ వినబడినివ్వమని, మీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్యభాగ్యంలో మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే, మోసగాడైన యాకోబును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు. మోసగాడైన యాకోబును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు. బైబిల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఆయనకి విధేయత చూపించిన వారిని కదా, అలాగే పరిశుద్ధంగా జీవించిన వారిని, ఆయన వాక్యాన్ని అనుసరించి జీవించిన వారిని. ఈ రీతిగా చాలా మనకి కొలమానాలు, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దేవుడు ఎవరెవరిని దీవించాడు, ఎంత జాగ్రత్తగా బ్రతికిన వారిని దేవుడు దీవించాడు అని చూస్తాం. కానీ యాకోబు పరిస్థితుల్లో యాకోబు మోసగాడు. యాకోబు మోసం చేసిన వాడిగా మనకు ముందున్నాడు. అలాంటి మోసగాడైన యాకోబును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా ఆలోచింపదగ్గ విషయం. వాస్తవానికి యాకోబు అన్న పదానికి అర్థమే మోసగాడు. యాకోబు అన్న పదానికి అర్థం మోసగాడు, మడిమ పట్టుకున్నవాడు. ఎందుకంటే తల్లి రిబ్కా గర్భంలోనే ఏసావు తన అన్న మడిమను యాకోబు పట్టుకున్నాడు. మడిమను పట్టుకున్నాడు అంటే తనకి యాకోబులో ఉన్న స్వభావం ఏంటంటే పోటీ పడే స్వభావం. అలాగే మొదటి నుంచి మనం యాకోబు జీవితాన్ని, మనం తన స్టోరీ అంతటిని మనం చూస్తూ ఉంటే, యాకోబు లైఫ్ అంతటిని చాలా తనకి ఆశీర్వదింపబడాలనే ఆశ, తృష్ణ చాలా ఎక్కువగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. మొదటి నుంచి తనకి ప్రత్యేకత, తనకి ఒక శ్రేష్టమైన స్థితి, తనకి కావాలనే ఒక తృష్ణ యాకోబులో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క పట్టుదల మరి దేనికి దారితీసింది? ఎలా దేవుని యొక్క మరి కనికరాన్ని, దేవుని యొక్క వాత్సల్యాన్ని, దేవుని యొక్క కృపను ఎలా యాకోబు పొందుకున్నాడు? యాకోబు దేవుని చేత ఎలా ఆశీర్వదింపబడాడని మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. మనకేం ఉపయోగం అంటే, మనం కూడా ఆత్మీయంగా వర్ధిల్లడానికి కానీ, దేవుని కృపను, దేవుని కనికరాన్ని మన జీవితంలో కూడా పొందుకోవడానికి మనం ఎలా జీవించాలో మనకు అర్థమవుతుంది. యాకోబు మొదట మనం ఏసావు దగ్గర చూస్తే, చిక్కుడుగాయ కూర చాలామందికి తెలుసు. ఆ కోసం ఏసావు జ్యేష్ఠత్వాన్ని యాకోబుకు అమ్మేశాడు. ఏసావుకి ఆకలేసింది. యాకోబు దగ్గర ఉన్న కూరను ఏసావు కావాలని అడిగాడు. నేను సిద్ధంగా ఉన్నాను, నాకు బాగా ఆకలేస్తుంది, నీ దగ్గర నా కూర నాకు కావాలి అని అడిగాడు. ఆ కూర కావాలంటే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేస్తే నేను ఈ కూర ఇస్తాను అన్నాడు యాకోబు. ఏసావు ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు అన్న మాటని ఏసావు నోటి మనం వింటాం. ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు, ఈ జ్యేష్ఠత్వం నువ్వు తీసేసుకుని నాకు ఆ కూర ఇవ్వు, నేను చచ్చిపోయేవాడిని, నాకు పొట్టకి కావాలి కానీ నాకు జ్యేష్ఠత్వం ఎందుకు అని ఏసావు యాకోబుతో మాట్లాడి ఆ కూర తీసేసుకుని యాకోబుకి ప్రమాణం చేసి ఆ జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నట్లుగా, ఆ జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకున్నాడు ఏసావే అన్నట్లుగా ఆ లేఖనం స్పష్టంగా మనకు బోధిస్తూ ఉంటుంది. అంటే ఏసావు జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకున్నాడు, దాన్ని యాకోబు అందిపుచ్చుకున్నాడు. యాకోబుకి ఏం కావాలి? తన పొట్టకు, తన శరీరానికి సుఖాన్ని ఇచ్చేదో, తన నోటికి రుచినిచ్చేదో, లేకపోతే తన శరీరానికి ఉపయోగపడేదో, తన శరీర అవసరతను తీర్చేదో కాక ఒక ప్రత్యేకమైన విషయాన్ని యాకోబు ఆశిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. జ్యేష్ఠత్వం కోసం తన నోటికి రుచినిచ్చేది, తన శరీరానికి బలాన్ని ఇచ్చేది, తన శరీరానికి అవసరమైన దాన్ని సైతము వదులుకుని యాకోబు జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నాడు. జ్యేష్ఠత్వం అంటే ఒక సింపుల్ ఒక పదమే, లేకపోతే దానికి ఏముంది లెక్క అని ఏసావు అనుకున్నాడు. యాకోబు దాన్ని విలువైందిగా ఎంచాడు. సో ఇక్కడ చాలాసార్లు మనం మన శరీరానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం. మన శరీరానికి, మన శరీర అవసరతలకు, ఈ లోకంలో ఉన్న
విషయాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం. వాటి కోసం దేన్ని త్యాగం చేస్తామంటే ఆత్మీయ స్థితిని, మన భక్తి జీవితాన్ని త్యాగం చేసే పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. ఇక్కడ ఖచ్చితంగా యాకోబులో ఉన్న ఒక స్పెషల్ క్యారెక్టర్ మనం అర్థం చేసుకోవచ్చు. తను జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నాడు. శరీరానికి బలాన్ని ఇచ్చేదాన్ని, శరీరానికి ఉపయోగపడేదాన్ని, మరి నాలుగుకి రుచినిచ్చేదాన్ని వదిలేసుకున్నాడు. జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నాడు. మనం మన జీవితాల్లో భక్తిని చాటుకోవడానికి కానీ, దేవుని పట్ల ఉన్న ప్రేమను చాటుకోవడానికి కానీ మన శారీరక విషయాల్ని వదిలేయగలుగుతున్నామా, లేకపోతే వాటి కోసం దేవుణ్ణి వదిలేస్తున్నామా, వాటి కోసం దేవుడిచ్చే ఉన్నతమైన స్థితిని వదిలేస్తున్నామా, ఉన్నతమైన మెట్టుని మనం ఉన్నతమైన స్థితిని వదిలేసి కేవలం శరీరం కోసం, శరీర సుఖాల కోసం, శరీర అవసరతల కోసం, ఏమండి ఆకలి దప్పుల కోసం మనం దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకంలో డబ్బుకు ప్రాధాన్యతనిస్తాం, పొట్టకు ప్రాధాన్యతనిస్తాం, తిండికి ప్రాధాన్యతనిస్తామే మరి ప్రాముఖ్యంగా భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుణ్ణి తెలుసుకునే వాళ్ళ గురించి కాదు, కానీ దేవుణ్ణి తెలుసుకుని దేవుణ్ణి అంగీకరించిన మనం చాలా జాగ్రత్త కలిగి ఉండటం ద్వారా మనం మేలు పొందుకుంటామండి. చాలా ప్రాముఖ్యం ఏంటంటే మనం నిత్యత్వం పొందుకోవడం. దేవుణ్ణి వెంబడిస్తున్నాం, యేసు ప్రభుని మీరు వెంబడిస్తున్నారు, నేను వెంబడిస్తున్నాను, మనందరం వెంబడిస్తున్నాం. యేసు ప్రభుని వెంబడిస్తున్న మనం ఏదో నిర్లక్ష్యంగానో లేకపోతే సత్యాన్ని గుర్తెరక్కో, గురిని గుర్తెరక్కో ప్రయాణం చేయడం వలన ఉపయోగం లేదు. మనం ఖచ్చితంగా నిత్యత్వాన్ని పొందుకుంటాం. దేవుడు ఉండే చోటు మనం ఉంటాం. ఎవరికి లేని గొప్ప కృప దేవుడు మనందరికీ ఇచ్చాడు. మీరు ఒకవేళ ఇవాళ వ్యాధులతో మూలుగుతున్నా, లేమితో అల్లాడిపోతున్నా, చాలా భయంకరమైన శోధనల్లో, నిట్టూర్పుల్లో, నిస్పృహల్లో మీరుంటున్నా వేదన చెందాల్సిన అవసరం లేదు. మీరు నిజంగా ప్రభుని విశ్వసించిన వారైతే, నిజంగా మీ పాపాలని ప్రక్షాళన చేసుకున్న వారైతే, ఆయన పరిశుద్ధమైన రక్తంలో మీ పాపాలని కడుక్కున్న వారైతే మన నిరీక్షణ గొప్పది. మనము ఇక్కడి వారం కాదు. మనకు ఉన్నతమైన నిత్యత్వాన్ని, ఉన్నతమైన స్థితిని దేవుడిస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు. దేవుని కొరకు బ్రతకడం, దేవుని కొరకు పరిశుద్ధంగా ముందుకు కొనసాగడం, దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడం చాలా క్షేమం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ యాకోబు జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నాడు. మనం కూడా చక్కటి దేవుని చేత బలా నా మంచి దాసుడా, బలా నా మంచి దాసులా అనిపించుకోవాలని ఒక గురి మనకు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ జ్యేష్ఠత్వాన్ని యాకోబు కోరుకున్నప్పుడు ఏశావు చాలా సునాయాసంగా వదిలేసుకున్నాడు. లెక్కే లేదు ఏశావుకి. జ్యేష్ఠత్వం అంటే నథింగ్. జ్యేష్ఠత్వం అంటే తన లెక్కలో ఉన్నతమైనది కాదు. అలాగే చాలామంది జీవితాల్లో, క్రీస్తుని వెంబడిస్తున్న వారి జీవితాల్లో క్రీస్తు కొరకు నికార్సైన బ్రతకడం కానీ, వాక్యానుసారంగా బ్రతుకును సరిచేసుకోవడం కానీ చాలా లెక్కలో లేనిదిగా వారు జీవిస్తూ ఉంటారు. కాబట్టి మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. దేవుణ్ణి తెలుసుకుంటున్న మనం దేవునికి అనుకూలస్తులుగా బ్రతకాల్సిన అవసరం ఉంది. జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నాడు, అది అక్కడితో అయిపోయింది. జ్యేష్ఠత్వాన్ని వదిలేశాడు. తర్వాత అలాగే ఒక చోటున యాకోబు మరి రెండోసారి ఏసావుని మోసం చేస్తాడు. ఎక్కడ ఏసావుని మోసం చేశాడంటే, తన తండ్రి యాకోబు ఏసావును ఆశీర్వదిద్దామని ఏసావుకి చక్కటి పశువుని వేటాడి వధించి, జంతువుని వేటాడి వధించి తీసుకొచ్చి నాకు పెడితే నేను ముసలివాడిని అయిపోయాను. అబ్రహాము కొడుకు ఇస్సాకు కదా, ఇస్సాకు ఏమంటున్నాడు, నేను ముసలివాడిని అయిపోయాను కాబట్టి నేను దీవించి చచ్చిపోతాను, దీవిస్తాను. ఇక నేను చచ్చిపోయే వయసు వస్తుంది కాబట్టి నేను దీవించేయాలనుకుంటున్నాను అని చెప్పి దీవించడానికి ఏసావుకి ఒక పని అప్పచెప్తే ఆ పని మీద వెళ్ళాడు ఏసావు. కానీ ఇంతలో యాకోబు మరి ఆ దీవెన మీద ఉన్న ఆసక్తి చేత, ఆశీర్వాదం మీద ఉన్న ఆసక్తి చేత మరి ఇక్కడ అన్నను మోసం చేసిన వాడుగా మనకు కనిపిస్తాడు. ఆ యొక్క మేక చర్మాన్ని కప్పుకొని, మరి చేతులు కూడా మేకతోలుతో కప్పుకున్నాడు. ఎందుకంటే ఏసావుకి ఆ రోమాలు కలిగిన తండ్రికి కళ్ళు కనిపించకపోతే తడిమి చూస్తాడు. తడిమి చూసి నిన్నే ఏసావు అనుకుని నిన్ను దీవిస్తాడు. నువ్వు మేక మాంసం మంచిగా రెడీ చేసి తీసుకువెళ్ళి నీ తండ్రికి పెట్టు అని తల్లి సలహా ఇస్తుంది. రిబ్కా సలహా ఇస్తే మరి చాలా భయపడతాడు. మరి యాకోబు భయపడి, తండ్రి నన్ను గుర్తుపడితే ఆశీర్వదించడానికి బదులు శపిస్తాడేమో, చాలా భయంకరంగా నా జీవితం మారిపోతుందని భయపడతాడు. అయినా కూడా రిబ్కా మరి తనకి ధైర్యం చెప్పి తన్ని పంపిస్తుంది. ఇదంతా మోసపూరితంగానే ఉంది, కానీ
మరి ఆ యొక్క విషయంలో ఏసావుని ఆ యొక్క యాకోబు మోసం చేశాడు, తండ్రి ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు. మోసం చేసే పొందుకున్నాడు, కానీ ఇక్కడ యాకోబుని మనం అబ్జర్వ్ చేస్తే ఆశీర్వాదాల పట్ల యాకోబుకి రిబ్కాకి విశ్వాసం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇస్సాకు దేవుని పేరట ఆశీర్వదిస్తాడు, ఆ ఆశీర్వాదాల చేత మేలు కలుగుతుంది అనేది రిబ్కాకి విశ్వాసం ఉంది, అలాగే యాకోబు కూడా విశ్వాసం ఉంది. ఇక్కడ కూడా మోసం చేశాడు, కానీ విశ్వాసం అయితే ఉంది. మొదట జ్యేష్ఠత్వం మీద నమ్మకం ఉంది, అలాగే ఇక్కడ ఆశీర్వాదాల మీద దేవుని పేరట ఆశీర్వదించే ఆశీర్వాదం మేలు చేస్తుందనే విశ్వాసంతో అన్నని మోసం చేశాడు. ఈ రెండు సందర్భాల్లో కూడా తన నేచర్ అర్థమవుతూ ఉంటుంది. తనకి ఆశీర్వాదాల మీద పిచ్చెక్కువ, ఆశీర్వదించాలనే పట్టుదల ఎక్కువ. రెండవది దేవుని మాటల మీద, దేవుని ప్రజల మీద, దేవుని చేత ఎన్నుకోబడ్డ ఇస్సాకు, దేవుని చేత ఎన్నుకోబడ్డ వారి మీద తనకి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని ఇక్కడ మనకు కనిపిస్తుంది. రిబ్కాకు కానీ యాకోబుకు కానీ విశ్వాసం ఉంది. అన్నను మోసం చేశాడు కదా, అన్నను మోసం చేసి అన్న చంపేస్తాడని తెలిసి యాకోబు పారిపోయి తన మేనమామ లాబాను దగ్గర చేరతాడు. లాబాను దగ్గర చేరి అక్కడ తన లాబాను యొక్క కుమార్తె రాహేలును వివాహం చేసుకోవాలని ఆశిస్తాడు. రాహేల్ని వివాహం చేసుకుంటానంటే లాబాను 7 సంవత్సరాలు కొలువు చేయమంటాడు. ఇదంతా మనకు తెలుసు బాగా. అంటే కొలువు చేయడం అంటే అక్కడ ఉండి తన పశువులను, మేకలను మేపాలి. మేకలని 7 సంవత్సరాలు అంటే చూడండి, 1 సంవత్సరం పనిచేయాలి, 2 సంవత్సరాలు పనిచేయాలి, 3 సంవత్సరాలు పనిచేయాలంటే ఎంతకాలం ఉంటుంది? 7 ఇయర్స్ 7 సంవత్సరాలు పనిచేస్తే తన కుమార్తె రాహేల్నిచ్చి వివాహం చేస్తానని లాబాను చెప్పాడు. 7 సంవత్సరాలు కొలువు చేస్తే, 7 సంవత్సరాలు తన పశువుల్ని మేపితే, మేకల మందని మేపితే, మేకల మందకి కాపరిగా వ్యవహరిస్తే రాహేల్నిచ్చి వివాహం చేస్తానని లాబాను ఈ యొక్క యాకోబుకి మాటిచ్చాడు. అలాగే మరి ఈ యొక్క యాకోబు లాబాను మాట నమ్మి 7 సంవత్సరాలు కొలువు చేశాడు. వాననక ఎండనక చాలా కష్టపడ్డాడు. మరి వర్షంలో తడిచిపోయిన రోజులు, ఎండలో ఎండిపోయిన రోజులు, మరి ఆకలితో అలమటించిపోయిన రోజులు, ఆ మేకల మందని కొండల్లోకి తోలుకెళ్ళి ఆహారం లేక ఇబ్బంది పడిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయంట యాకోబు జీవితంలో. చాలా శ్రమించాడు, చాలా కష్టజీవి, చాలా కష్టపడ్డాడు. చాలా కష్టపడి 7 సంవత్సరాలు కొలువు చేసి రాహేల్ని వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే లాబాను ఈ మోసగాడైన యాకోబుని మోసం చేశాడు. అంటే లాబాను ఏమని చెప్పుకోవాలి? మోసగాడికే మోసగాడు. యాకోబు మోసం చేసి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలను తను కొట్టేసి జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకుని తను పారిపోయి లాబాను దగ్గర చేరాడు. ఈ లాబాను తనని మోసం చేస్తున్నాడు. ఈ లాబాను ఆ యొక్క యాకోబుని మోసం చేశాడు. మరి 7 సంవత్సరాల కొలువు తర్వాత రాహేల్ని చేయాల్సి ఉండి మరి లేయాని చేశాడు. లేయా అంటే మరి తనకి కావాల్సింది రాహేల్ని వివాహం చేయమంటే లేయాని చేసావని చెప్పి తన మామని లాబాన్ని అడిగి ఇంకా 7 సంవత్సరాలు చేయి, రాహేల్నిచ్చి వివాహం చేస్తా అన్నాడు. అప్పుడు బహుభార్యత్వం ఉంది కదా. అప్పటి రోజుల్లో ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉండేవారు. రాజులకు కానీ, అలాగే కొంతమంది ప్రజలకు కానీ, మరి ఐశ్వర్యవంతులకు కానీ ఒకరికి మించి వివాహం చేసుకునే పద్ధతులు అప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఆ మామ ఏమంటాడంటే ఇంకా 7 సంవత్సరాలు నువ్వు కొలువు చేయి, ఇంకా 7 సంవత్సరాలు కొలువు చేస్తే రాహేల్నిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. రాహేల్నిచ్చి పెళ్లి చేస్తాడు. రాహేల్ కోసం ఇంకా 7 సంవత్సరాలు మళ్ళీ కష్టపడ్డాడు. 14 ఇయర్స్ 14 సంవత్సరాలు కష్టపడ్డాడు. సో 7 సంవత్సరాల తర్వాత రాహేల్నిచ్చి వివాహం చేస్తాడు. అలాగే తనకి కొంచెం సంపద కోసం ఇంకా 6 సంవత్సరాలు కొలువు చేసి తను అక్కడ కొంచెం సమకూర్చుకున్నట్టుకు 6 సంవత్సరాలు ఇంకా ఆ లాబాను దగ్గరే కొలువు చేసి మొత్తం 20 సంవత్సరాల పాటు లాబాను దగ్గర కొలువు చేస్తాడు. లాబాను చేత మోసగింపబడ్డాడు, అక్కడ శ్రమించాడు. చాలా దేవుడు అక్కడ చాలా స్పష్టంగా, క్లారిటీగా అన్ని సందర్భాలని మనం అక్కడ చదవలేకపోవచ్చు, కానీ కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే లాబాను దగ్గర 20 సంవత్సరాల పాటు యాకోబు ఎలా నలగగొట్టబడ్డాడో, ఎన్ని ఇబ్బందులకు గురయ్యాడో, ఎంతగా తన మనసు రూపాంతరం చెందిందో, ఎంతగా మరి తన పరిస్థితి మారిందో మనం చూస్తూ ఉంటాం. చాలా గొప్పగా ఈ అంచెలంచెలుగా దేవుడు తనకి తోడుగా ఉంటానే వచ్చాడు, తనని దీవిస్తూనే వచ్చాడు. 20 సంవత్సరాల జీవితం తను ఎంత వానలో తడిచిపోయిన రోజులంట, ఎండలో ఎండిపోయిన రోజులంట, ఆకలితో అలమటించిపోయిన రోజులు యాకోబు జీవితంలో ఉన్నాయంట. యాకోబు లాబానుతో మాట్లాడుతూ ఈ మాటల్ని చెప్తాడు. అంతగా అలసిపోయి చాలా శ్రమించాడు, చాలా నలగొట్టబడ్డాడు, చాలా వేదన చెందాడు. యాకోబులో అడుగడుగున మనకు రూపాంతరం కనిపిస్తూ ఉంటుంది, మెల్లమెల్లగా రూపాంతరం కనిపిస్తుంది. యాకోబు మొదటి నుంచి మోసగాడే,
మోసగాడైనా తనకి ఆశీర్వదింపబడాలని దేవుని మీద విశ్వాసం ఉంది, దేవుని ఆశీర్వాదాల మీద విశ్వాసం ఉంది. ఈ విశ్వాసం చేత తను మోసగాడై ఉండి కూడా దేవుని మీద నమ్మకంతో ముందుకు కొనసాగుతూ ఉంటే దేవుడు కలుగు చేసుకుంటూ, దేవుడు యాకోబుని నలగొడుతూ యాకోబుకి రూపాంతరం ఇస్తూ ఉంటే యాకోబు విధేయత చూపిస్తూ ఉన్న స్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. యాకోబు మరి తన అన్నను కలవటానికి, తనకు అన్నకి మరి అన్న చంపేస్తాడని పారిపోయాడు కదా. మరి ఇప్పుడు తను వెళ్ళి తన అన్నను కలవాల్సిన అవసరం తనకు లేదు, తన అన్నకి కలవాల్సిన అవసరం లేదు. తన బ్రతకొచ్చు, బాగా సంపాదించాడు. మరి తను కోరుకున్న భార్యను పొందాడు, లేయాని. అలాగే తను కోరుకున్న రాహేల్ని కూడా భారీగా పొందాడు. తనకి ఇంకా లైఫ్లో ఏ కష్టం లేదు, తనకి సంపద ఉంది, పశువులు ఉన్నాయి, చాలా హ్యాపీగా ఉన్నాడు. కానీ తన అన్నని కలవాలని, తన అన్నని ఎదుర్కొనాలని తను వెళ్ళాడు. తన దేశానికి మళ్ళా వెళ్ళాడు. తన దేశానికి మళ్ళా వస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ లాబాను దగ్గరికి పారిపోయి లాబాను దగ్గరికి వచ్చేటప్పుడే మధ్యలో దేవుడు నీకు తోడుగా ఉంటానని దేవుని వాగ్దానాన్ని మనం చూస్తాం. అక్కడ యాకోబు ఆ ప్రాంతానికి బేతేలు అని పేరు పెట్టాడు, బేతేలు. అలాగే మళ్ళా తిరిగి వెళ్ళేటప్పుడు ఒక చోట దేవుని దూత పట్టుకుని నువ్వు ఆశీర్దిస్తేనే కానీ నేను వదలనని చెప్పి యాకోబు ఆ దూతతో మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క దేవుని దూత, లేకపోతే దేవునికి సాదృశ్యంగా ఉన్న దూత, లేకపోతే దేవుడు ఆ యొక్క తొంటి గోడను దేవుడు కొట్టినా కూడా, జారిపోయినా కూడా, అంటే అంత దెబ్బ తగిలినా కూడా దేవుణ్ణి వదిలిపెట్టగా నువ్వు నన్ను దీవిస్తేనే నేను నిన్ను నిలనిస్తాను అన్నంత గట్టిగా యాకోబు పట్టుబట్టాడు. దేవుడు ఏమన్నాడు యాకోబుతో అప్పుడు, యాకోబు నువ్వు ఇక మోసగాడు అని అనిపించుకోవు, నువ్వు యాకోబు అని అనిపించుకోవు, నువ్వు ఇశ్రాయేలు అని అనిపించుకుంటావు అన్నాడు. అంటే దేవుడే యాకోబుని, మోసగాడైన యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. మోసగాడైన వాడిని తన జనాంగంగా మార్చాడు. ఎందుకంటే తనలో ఆ భక్తిభావం ఉంది, తనలో ఆ పట్టుదల ఉంది. స్వతహాగా స్వభావ సిద్ధంగా మోసగాడు. అలాంటి స్వభావ సిద్ధంగా మోసగాడైన వానికి దేవుని మీద ఉన్న విశ్వాసం చేత క్రమక్రమంగా రూపాంతరం చెంది దీవెనకరమైన స్థితికి యాకోబు చేరుకున్నాడు, ఇశ్రాయేలుగా మారాడు. కాబట్టి అక్కడ ఆ ప్రాంతాన్ని దేవునితో పెనుగులాడిన ప్రాంతాన్ని, దేవునితో పెనుగులాడిన ఆ ప్రదేశానికి పెనూయేలు అని యాకోబు నామకరణం చేశాడు. పెనూయేలు అన్న పేరు. పెనూయేలు ప్రార్థన మందిరాలు అని ఉన్నాయి కదండి. బేతేలు ప్రార్థన మందిరం, బేతేలు అది ప్రార్థన మందిరం, పెనూయేలు ఇక్కడ దీనికి పెనూయేలు అని పేరు పెట్టాడు. సో తన అన్నకి చాలా బహుమానాలని పంపించాడు, తన అన్నకి చాలా సంపదని, చాలా ఇదిని తీసుకుని ముందుగా పంపించి తను వెళ్ళాడు. తన అన్నతో సమాధానాన్ని పొందుకున్నాడు. ఈ రీతిగా యాకోబు యొక్క స్టోరీని అంతటిని, యాకోబు చరిత్ర అంతటిని మనం చూసినప్పుడు యాకోబుని దేవుడు ఎందుకు దీవించాడో, ఎందుకు ఆశీర్వదించాడో మనకు అర్థమవుద్ది. ఎందుకు ఆశీర్వదించాడు యాకోబుని దేవుడు, ఎందుకు ఆశీర్వదించాడంటే మొదట యాకోబుకి జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలుసు, అంటే ఆత్మీయత, నిత్యత్వం యొక్క విలువ మనం గుర్తెరిగిన వారంగా ఉండాలి. రెండవది యాకోబుకి పిచ్చి ఆశీర్వాదాల మీద. దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాలని, మన బిడ్డలను ఆశీర్వదించాలని మనకు కూడా పిచ్చి ఉండటం తప్పు కాదు. మరి యేసుక్రీస్తుని ఇద్దరు జెబెదయి కుమారుల యొక్క తల్లి ఏం చేసింది, ఈ ఇద్దరు కూడా నీ కుడి పక్కన ఒకడు, నీ ఎడమ పక్కన ఒకడు ఉండాలని చెప్పి ఆ తల్లి యేసుక్రీస్తుని అడిగింది. అలాగే మన బిడ్డలు మంచి శ్రేష్టమైన స్థితిలో ఉండాలని ఆశపడటం తప్పు కాదు. అది దైవికంగా దేవునికి అనుకూలస్తులుగా మారాలని ఆశతో మనం, దేవుడు మనల్ని మన బిడ్డలను దీవించాలని ఆశతో మనం ప్రార్థన చేయడం తప్పు కాదు. ఖచ్చితంగా మనకు అలాంటి ఆశ ఉండాలి. మొదట యాకోబుకి జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలుసు, అలాగే దేవుడు ఆశీర్వదించాలని, దేవుడు ఆశీర్వదిస్తే జీవితం చాలా గొప్పగా ఉంటుందని దేవుని మీద విశ్వాసం యాకోబుకు ఉంది. అలాగే పట్టుదల, తన పనిలో తను కావాలనుకుని దానికోసం కష్టపడే నేచర్ యాకోబులో ఉంది. దేవునితో పోరాడే నేచరు, ప్రార్థనలో పెనుగులాడే నేచర్ మనకుంటే, ప్రార్థనలో పెనుగులాడే ఆ యొక్క గట్టి నమ్మకం మనకుంటే దేవుడు మనల్ని కూడా ఆశీర్దిస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒకసారి యాకోబు జీవితాన్ని పరిశీలన చేయడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, యాకోబు మోసగాడైనప్పటికీ కూడా మీరు యాకోబును ఆశీర్వదించి ఇశ్రాయేలుగా మార్చారు. అయ్యా, దానికి గల కారణం యాకోబులో ఉన్న కొన్ని గుణాలను మేము చూసాం నా ప్రభువా. యాకోబుకి జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలుసు. అయ్యా, ఇదిగో తన పొట్టని, తన శారీరక అవసరతలను, తన శరీరానికి, తన నోటికి రుచినిచ్చేదాన్ని కూడా జ్యేష్ఠత్వం కోసం వదులుకున్నాడు. ఆయా జ్యేష్ఠత్వం యొక్క విలువ ఎరిగిన వ్యక్తిగా యాకోబు, జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తిగా ఏశావు అయ్యా మా ముందున్నారు. మేము జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్యం చేసేవారంగా ఉండక, నిత్యత్వాన్ని, ఆయా భక్తి జీవితాన్ని నిర్లక్ష్యం చేసేవారంగా ఉండక, దాన్ని ఆశించి దాని కొరకు పరితపించే వారంగా ఉండటానికి సహాయం చేయండి.
మా పొట్ట కూటి కోసమో అయా మా నోటి రుచి కోసమో మా శారీరక అవసరత కోసమో మా శారీరక సుఖం కోసమో మా శారీరక సంతోషం కోసమో జ్యేష్ఠత్వాన్ని నిత్యత్వాన్ని నిర్లక్ష్యం చేసేవారంగా ఉండక నా ప్రభా అయ్యా ఇదిగో నాయన జ్యేష్ఠత్వం కొరకు నిత్యత్వం కొరకు వీటిని వదులుకోవడానికి అయినా సిద్ధంగా ఉండేవారంగా ఉండటానికి సహాయం చేయండి. అయ్యా యాకోబుకి అయ్యా మీరు ఆశీర్వదించే ఆశీర్వాదం మీద మీరు అనుగ్రహించే మేలుల మీద ఎంత పిచ్చితో ఉన్నాడో మేము చూసాం నాయన. మాకు కూడా అలాంటి గొప్ప ఆశ నా తండ్రి మాకు ఇవ్వండి. మీరు దీవించాలి నాయన. అయ్యా మీ కృప మాకు చూపించాలని ఒక ఆశ తృష్ణ మా హృదయాల్లో మీరు నింపండి నా ప్రభువా. అయ్యా యాకోబు పట్టుదల కలిగి పనిచేశాడు నాయన. మేము కూడా పట్టుదల కలిగి అయా శ్రమించడానికి సహాయం చేయండి. యాకోబు ఎండలో ఎండినట్లుగా వానలో తడిచినట్లుగా అయా ఆకలితో అలమటించిపోయిన రోజులు యాకోబు జీవితంలో ఉన్నాయి నా ప్రభువా. అయా మేము కూడా నాయన మాకు అప్పగింపబడిన పనిని శక్తివంచన లేకుండా శక్తిలోపం లేకోకుండా మేము కష్టపడి చేయడానికి అయా నిస్వార్థంగా యథార్థంగా చేయగలగటానికి మాకు నా తండ్రి పట్టుదల ఇవ్వండి నా ప్రభువా. అయా యాకోబు మీతో పెనుగులాడాడు నాయన. పెనుగులాడాడు దీవెన కొరకు మీ కృప కొరకు పెనుగులాడి అయా మీతో పెనుగులాడి పొందుకున్నాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. అయా ఆ ప్రాంతానికి పెనుయేలని పేరు పెట్టాడు నా ప్రభువా. అయా ఇదిగో నా ప్రభువా మీ సహాయం చేయండి నా ప్రభువా. మీతో నా తండ్రి ప్రార్థించే పట్టుదల మా అందరికీ మీరు అనుగ్రహించమని మీ సహాయం దయచేయమని ప్రతిబడిని ఆశీర్వదించి దీవించమని ప్రభువా యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులరా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.